నేను డాక్టర్ క్రాంతిరేఖ, ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్, అశ్విని హాస్పిటల్. సో ఇప్పుడు మనము ఒక టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టింగ్. సో కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్టింగ్ అంటే ఏంటి? ఇప్పుడు బ్లడ్ గానీ, యూరిన్ గానీ, పస్ అంటే చీము గానీ మనము ఇచ్చే ట్రీట్మెంట్ కి రెస్పాన్స్ లేకపోతే ఏ యాంటీబయాటిక్ వాడితే రెస్పాన్స్ వస్తుందో మనం చూసి ఆ టెస్ట్ చేసి ఈ శాంపుల్ లో ఈ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ కి ఈ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అని తెలుసుకునే టెస్టే కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్. సో ఇది ఏ కేసెస్ లో మనకి యూజ్ అవుతుంది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే యూరిన్ లో మంట రావడం, లేకపోతే చాలా సార్లు యూరినేషన్ రావడం, ఇలా అయ్యి మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నా గానీ యాంటీబయాటిక్ ఒకవేళ పని చేయకపోతే, లేకపోతే తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడం గానీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు యూరిన్ కల్చర్ టెస్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ టెస్ట్ లో ఏం చేస్తామంటే మనం పేషెంట్ దగ్గర నుంచి యూరిన్ శాంపుల్ తీసుకొని మెషిన్ లో ఆ శాంపుల్ ని టెస్ట్ చేస్తాము. సో మనకి దాంట్లో ఏ ఆర్గానిజం ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఆర్గానిజం కి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుందో మనకి తెలుస్తుంది కాబట్టి కరెక్ట్ అదే యాంటీబయాటిక్ వాడుకోవచ్చు. దానివల్ల మనకి తొందర ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అనవసరంగా వేరే యాంటీబయాటిక్స్ వాడడం అనేది మనకు తప్పుతుంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావడము, అంటే మనం ఆ యాంటీబయాటిక్ వాడినా మనకు పని చేయకపోవడము, సో ఇలాంటి అన్ని ఈ కల్చర్ అండ్ సెన్సిటివిటీ టెస్ట్ వాడడం వల్ల మనకి ప్రాపర్ ట్రీట్మెంట్ గైడెన్స్ ఉంటుంది. దాని వల్ల మనకి తొందరగా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. సో ఇది యూరిన్ కల్చర్ టెస్ట్ గురించి. అలాగే బ్లడ్ కల్చర్ టెస్ట్ అని ఉంటది. అంటే మనకి చాలా రోజుల నుంచి ఫీవర్ రావడం, ఆల్మోస్ట్ ఒక 1 month అయినా ఫీవర్ తగ్గకపోవడం, అన్ని రకాల టెస్టులు చేయించుకున్నా మనకి దేని వల్ల ఫీవర్ వచ్చింది ఏంటి అని అర్థం కాక చాలా ట్రీట్మెంట్లు వాడినా మనకి అర్థం కానప్పుడు బ్లడ్ కల్చర్ టెస్ట్ చేస్తారు. సో మన దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకొని అది మెషిన్ లో టెస్ట్ చేసినప్పుడు సేమ్ ఆర్గానిజం అనేది ఏం ఆర్గానిజం తోని మన బ్లడ్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది, సో దానికి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది, సో అది మనకు ఆ రిపోర్ట్ లో వస్తుంది. సో దానివల్ల మనకు ఆ యాంటీబయాటిక్ ఎన్ని రోజులకు వాడాలి అవన్నీ డాక్టర్ గారు అడ్వైజ్ చేస్తారు. దాంతో మనకి తొందరగా ఫీవర్ కానీ, లేకపోతే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని అంటారు, అంటే సిఆర్పి ఎక్కువ అవ్వడము, ఇలాంటి ఏ ఇన్ఫెక్షన్స్ అయినా మనం బ్లడ్ కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ చేస్తే మనకి తొందరగా రిజల్ట్ వస్తుంది. సో అలానే చీము టెస్ట్, అంటే మనకి ఏదైనా దెబ్బ తాకిన దగ్గర చీము రావడము, లేకపోతే చెవులలో చీము రావడము, సో ఇలాంటి ఏ రకమైన చీము పరీక్ష, చీము ఉందంటేనే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. సో ఆ చీమును తీసి మనం టెస్ట్ చేస్తే సేమ్ దానిలో ఉన్న ఏ యాంటీబయాటిక్ యూజ్ అవుతుంది, ఏ ఆర్గానిజం ఇన్ఫెక్షన్ ఉంటుంది అది తెలుసుకొని మనం కరెక్ట్ అదే యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ వాడితే మనకి కరెక్ట్ తొందరగా రిజల్ట్ వస్తుంది. మనకి చాలా రోజులలో నయం అయ్యేది కూడా తొందరగా మన యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేయగానే తొందరగా మనకి క్యూర్ అయిపోతుంది.